ఒకసారి వాళ్ళ ఫాదర్ నాటకాలు పిచ్చి కదా, ఒకసారి బలవంతంగా స్కూల్ నుంచి మాస్టర్ గారిని బలవంతంగా అమ్మాయిని లాక్కెళ్ళిపోయాడంట. అప్పుడు 9 ఏళ్ల వయసు ఉంటుంది. ఏంటి ఇట్లా లాక్కెళ్ళిపోతున్నాడు, క్లాసులో పిల్లలతో చక్కగా చదువుకుని సాయంకాలం పూట చక్కగా ఆడుకునేదాన్ని అనుకునేది ఆవిడ. సరే మొత్తానికి తీసుకొచ్చి ఈ విషయం ఏంటంటే, అప్పుడు హరిశ్చంద్ర నాటకం ఆడుతున్నాడు. నాటకాలు వేయటం, నాటకాలు ఆడించటం అంజనీ దేవి గారి తండ్రి పని. ఆవిడ పేరు అప్పుడు అంజనీదేవి కాదు, అంజనీ కుమారి. ఓకే, అంజనీ కుమారి. అప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంజనీ దేవి అని సీపులయ్య గారు అమ్మాయి పేరు మార్చారు. సరే తీసుకొస్తే అప్పుడు ఏంటంటే హరిశ్చంద్ర నాటకంలో లోహదాసుడు వేషం వేసేవాడు వాడు రాకపోయేసరికి అప్పుడు గబుక్కున లోహితాసుడు వేషానికని 2 రోజులు ఒక ట్రైనింగ్ ఇప్పించి తన చేత లోహితాసుడు వేషం వేశారు. ఓకే, వేయించారు. అప్పుడు లోహితాసుడు అంటే బాలుడు కదా, అప్పుడు ఏం చేశారంటే బలవంతంగా ఈ అమ్మాయికి హెయిర్ కట్ చేయించి ఆ జుట్టంతా జడంతా తీయించేసి, ఏడుస్తున్న జుట్టంతా తీయించేసి మగ పిల్లలకి తయారు చేసి లోహితాసుడు వేషం వేయించారు.